హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా ఇంటి దగ్గరలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో భగవద్గీత 18 అధ్యాయాలు 18 రోజుల పాటు ఈ గురువు గారు అయితే మాకు చదివి వాటి అర్థాలు చెప్పి రోజుకు అధ్యాయం చొప్పున మాతో చదివించేవారండి. అందుకుగాను కృతజ్ఞతగా మేమందరం అయితే ఆయనకి సన్మానం అయితే చేశామండి. ఇలా భగవద్గీత అధ్యాయాలు ప్రతి అధ్యాయం ప్రతి వివరణ చెప్పి ఆయన అయితే మమ్మల్ని చాలా ఆధ్యాత్మికతలోకి అయితే తీసుకెళ్ళేవారండి. అందుకుగాను మేమందరం అయితే ఆయనకి సన్మానం చేశామండి. ఆ 18 రోజులు అయితే ఒక పండుగలాగానే జరిగిందండి. మొన్న సాయంత్రం ఈయనకైతే మేము సన్మానం చేశామండి. అలాగే టీటీడీ వారు కూడా సన్మానం చేశారండి. ఇది ముందు రోజు నైట్ చేసిన సన్మానం అండి ఆయనకి. తర్వాత రోజు నేను చేసిన లంచ్ బాక్స్ వీడియోనైతే రెండు కలిపి పెడుతున్నానండి. ఇదైతే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ బ్లాగ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే ఎంతో ఈజీగా చేసుకునే బంగాళదుంప క్యారెట్ వేపుడు అయితే చేశానండి. ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ముందుగా 4 క్యారెట్లు 3 బంగాళదుంపలు తీసుకుని పీలంతా తీసేసి ఇలా సమానమైన ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయ్యాక అందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఈ వేపుడుకైతే ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో అయితే మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. 2 వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు అక్కర్లేదు, నచ్చితే వేసుకోండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 నుంచి 3 ఎండుమిరపకాయలు 2 ముక్కలుగా తుంచి వేసుకోవాలండి. అలాగే కరివేపాకు. ఈ తాలింపు అంతా బాగా వేగేదాకా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకుని తాలింపుని బాగా వేయించుకోవాలండి. తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా, అవైతే ఈ తాలింపులో వేసి బాగా వేయించుకోవాలండి. ముందు 2 నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ముక్క బాగా మెత్తపడే వరకు బాగా వేయించుకోవాలండి. మధ్య మధ్యలో మూత పెడుతూ మూత తీస్తూ వేయించుకుంటే మన బంగాళదుంప క్యారెట్ వేపుడు అయితే చాలా టేస్టీగా వస్తుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ముందు ఈ ముక్కల్ని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ బాగా వేయించుకోవాలండి. అప్పుడే ముక్కల్లో ఉన్న పచ్చివాసన పోయి క్యారెట్ బంగాళదుంప అయితే చాలా సాఫ్ట్గా అవుతుందండి. ఇలా మూత పెట్టేసుకోవాలండి ఫస్ట్. తర్వాత 5 నిమిషాల తర్వాత మూత పెట్టకుండా వేపుకోవాలండి. అప్పుడు క్యారెట్ బాగా వేగుతుందండి. ఇందులో ఇప్పుడు ఒక స్పూను ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా వేయించుకున్నామండి. నేను 1 స్పూన్ వేసానండి ఉప్పు. మీ రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు కదండి. ఇప్పుడైతే 1 స్పూన్ కారం కూడా వేసి బాగా వేయించేసుకుంటే మన వేపుడైతే రెడీ అండి. ఆ గరిటతో క్యారెట్ ముక్కనైతే కొంచెం చూస్తే 2 ముక్కలుగా అయిపోతే మనకు ఎప్పుడైతే వేగిపోయినట్టు ఇంతేనండి. మన బాక్స్ రెడీ చేసేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్.